ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుప్పం ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి తెలియని విషయాలు కూడా పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపల్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బస్టాండ్ నందు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చాలా గొప్పగా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమం, తర్వాత పూజా కార్యక్రమం, అన్నదానం కూడా పెద్ద ఎత్తున దాదాపు 1000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తూ ప్రస్తుతం మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, అదేవిధంగా వాళ్ళకంతా ఫ్రూట్ జ్యూసు, తర్వాత బ్రెడ్ ఇవన్నీ ఇచ్చేదానికోసం వచ్చాము. అందరూ కూడా పేషెంట్లందరూ కూడా పంపకం జరిగింది. చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరుపుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఈ ఎన్టీఆర్ గారి బాటలో మేమందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సంవత్సరం జరిగే ఈ ఎన్నికల యుద్ధంలో ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చి పేదలకు ఏదైతే ఎన్టీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాల్ని మొట్టమొదట పెట్టారో అంతకంటే గొప్పగా చేయాలని చెప్పి అందరినీ కూడా మేము